హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మెహబూబ్, కువైట్ నుండి. ఉదయాన్నే లేచి 5 జమియాలు తిరిగాను ఇప్పటి వరకు. ఇంకా నాకు కావాల్సింది దొరకలేదు. ఇప్పుడు 6వ జమియాకు పోతున్నాను. ఇది ఏదో బుర్రాటా చీజ్ అంట. మొత్తానికి 5 జమియాలు తిరిగాను, ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు 6వ జమియాకు పోతున్నాను. అక్కడైనా దొరుకుతుందో లేదో చూడాలి. ఈ వార్ ఎఫెక్ట్తో చాలా వరకు ప్రొడక్ట్స్ దొరకడం లేదు ఇక్కడ. అందుకే 5-6 చోట్ల తిరగాల్సిన పని పడుతుంది. మొత్తానికి 6వ జమియాలో కూడా లేదు. లాస్ట్గా సుల్తాన్ సెంటర్లో చూసిపోతాను, అదే లాస్ట్. బండి పార్కింగ్లో పెట్టేసి సుల్తాన్ సెంటర్ నడుచుకుంటూ పోతున్నాను. ఇదే ఆ సుల్తాన్ సెంటరు. వావ్ వావ్, ఫైనల్గా దొరికేసింది. ఇదే ఆ బుర్రాటా చీజ్. బేసిల్ కూడా కావాలన్నారు. ఇది చూస్తే మొత్తం వాడిపోయింది. కాదు, ఫ్రెష్గా ఉండేది లోపల పెట్టారు. ఎక్కడ పెట్టినా మనం వెతికి తీస్తాము బయటికి. మొత్తానికైతే ఇది తీసుకున్నా, చాలా ఫ్రెష్గా ఉంది. బుర్రాటా చీజు బేసిల్ తీసుకొని బండి దగ్గరికి వెళ్తున్నా. ఎండ మాత్రము విపరీతంగా ఉంది. 45 డిగ్రీస్ ఉంది ఉదయాన్నే. బండ్లోకి వచ్చి కూర్చుంటే ఏదో ఓవెన్లో కూర్చున్నట్టుంది, అంత వేడి ఉంది ఇక్కడ. మొత్తానికి 6 జమియాలు తిరిగిన తర్వాత 7వ జమియా అయిన సుల్తాన్ సెంటర్ పోతే ఆ బుర్రాటా చీజ్ అనేది దొరికింది. అక్కడే బేసిల్ కూడా తీసుకున్నాను. బేసిల్ని వచ్చి అరబిక్లో వచ్చి రెహాన్ అంటారు అరబిక్లో. మన తెలుగులో వచ్చి అదేనండి, తులసి ఆకు. తులసి ఆకుతో ఇక్కడ పాస్తా చేస్తారు, చాలా బాగుంటుంది. టైం ఉంటే, నాకు డ్యూటీ లేకుంటే మీకు కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు. దాన్నే పెస్తో పాస్తా అంటారు. బేసిల్తో చేస్తారు, తులసి ఆకుతో. చాలా బాగుంటుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ బేసిల్తో. మనకు తెలిసిందే కదా, మన పూర్వీకులు తులసి ఆకును చాలా రకాలుగా ఉపయోగించే వాళ్ళని. ఇప్పుడు వచ్చి జమియా నుంచి ఇంటికి పోతున్నా. పోతూ నిన్న రాత్రి మా ఫ్రెండు చికెన్ మజ్బూస్ ఇచ్చాడు. ముగ్గురికి సరిపోతుంది. నాకైతే మజ్బూస్ తిని బోరు కొట్టేసింది. అందుకే నేను ఇంట్లో ఏమైనా వండుకుంటా. ఆ మజ్బూస్ వచ్చి ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఎక్కడో చోట ఎవరో ఒకరు తినేస్తారు బయట. మజ్బూసే. మొత్తానికైతే ఫుడ్ ఇచ్చేసాను. చూసారు కదా, ఫుడ్ కోసము ఎంతమంది వెయిట్ చేస్తుంటారో. ఏమైనా మీ ఇళ్లలో కాస్త మిగిలింది ఉంటే తీసుకుని వచ్చి ఇక్కడ ఇచ్చేయండి, చాలా బాగుంటుంది. ఎంతో మంది ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంటారు. మొత్తానికైతే ముగ్గురికి సరిపోతుంది నేను ఇచ్చిన అన్నము. మొత్తానికి ఈరోజు టైం దొరికింది. పెస్తో పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను పదండి మీకు. ఇదేనండి బేసిల్, తులసాకు. దీంతో మనం ఇప్పుడు పాస్తా చేద్దాం. మొత్తానికి ఇలా నీళ్లు మరగబెట్టుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకొని ఇవి వచ్చి పాస్తా వేసేద్దాం. ఉడుకుతూ ఉంటుంది అప్పుడు దాకా, వేరే పని చూద్దాం. తర్వాత కొంచెం పైన్ నట్స్ తీసుకొని రోస్ట్ చేసుకుందాం లైట్గా. అందులో కాస్త జీడిపప్పులు కూడా వేసుకుందాం.
2 వెల్లుల్లిపాయలు, తర్వాత రోస్ట్ చేసుకున్నటువంటి పైన్ నట్స్, ఇవి వచ్చి క్లీన్ చేసుకున్న తులసాకు, ఇవి వచ్చి పైన్ నట్స్, క్యాష్యూస్. ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి. అరే మెయిన్ ఇంగ్రీడియంట్స్ మర్చిపోయాను. ఇప్పుడు అవి వేసేద్దాం. ఇది వచ్చి పార్మెజాన్ చీజ్. తర్వాత వచ్చి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి, మంచిది ఆలివ్ ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కాస్త ఆలివ్ ఆయిల్ తులసాకును ఇలా వేసుకోవాలి పేస్ట్ మాదిరి. తర్వాత వచ్చి ఇది వచ్చి పార్మెజాన్ చీజ్. ఈ పార్మెజాన్ చీజ్ను వేసుకోవాలి. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు ఈ వేడి ఉడకబెట్టుకున్న పాస్తా వచ్చి ఇందులో వేసుకొని ఇది తీసి అలా సర్దుకోవాలి. ఇది వచ్చి పాస్తా సేమ్ గోరింటాకు ఉన్నట్టుంది. ఇలా మాట స్పూన్ పెట్టాల్సిందే. దానికి అయిపోయింది. ఇప్పుడు గార్నిష్ కోసము 4-5 తులసి ఆకులు ఇలా పైన వేసుకుందాము. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీంతో. కొంచెము ఈ పార్మెజాన్ చీజ్ను ఇలా వేసుకోవాలండి, భలే ఉంటుంది టేస్ట్. ఇంకొంచెం వేద్దాం. పిస్తా పాస్తా రెడీ అయిపోయింది. వేద్దాం ఇంకా. చాలా బాగుంది. ఇదే తులసాకు, హెల్త్ చాలా బెనిఫిట్. చెప్పండి ఎక్కడి నుంచి చూస్తున్నారు? ఏమైనా కానీ ఈ తులసాకు ఫ్లేవరే డిఫరెంట్, చాలా బాగుంటుంది. తింటే అదిరిపోవాలి అట్నే. చూసారు కదా పిస్తా పాస్తా ఎలా చేయాలో, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంకా డ్యూటీకి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. బై.